మ్యాజికల్ లవ్ స్టోరీ అనుకున్నారా? చాలా రాడికల్ లవ్ స్టోరీ. సో మ్యాటర్ అయితే ఇది బ్రో. హర్ష గారు ముందే డిస్క్లైమర్ పెట్టేశారు, ఇది మ్యాజికల్ లవ్ స్టోరీ కాదు, ఇది చాలా రాడికల్ లవ్ స్టోరీ. అండ్ సిద్ధు గారి రాడికల్ పర్ఫార్మెన్స్ ని మీరు థియేటర్ లో చూడబోతున్నారు. ప్రీవియస్లీ జాక్ సినిమాతో చేసిన ఫ్లాప్ ని ఈసారి ఏ మాత్రం రిపీట్ చేయకుండా మంచి స్టోరీ సెలెక్షన్ అండ్ మంచి పర్ఫార్మెన్స్ తో ఈసారి హిట్ కొట్టబోతున్నారని నాకైతే అనిపిస్తుంది. ఎందుకంటే సినిమా నాకు చాలా బాగా నచ్చింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ డైరెక్టర్ నీరజ కోన, మీ ఫస్ట్ డెబ్యూ సినిమా అయినా మీరు సిద్ధు గారితో చేసిన ఈ ఎక్స్పెరిమెంట్ అండ్ చెప్పాల్సిన విషయం మా వరకు వచ్చింది. నేనైతే చాలా కనెక్ట్ అయ్యా, చాలా ఎంజాయ్ చేసి. సో మీ డైరెక్షన్ కి, మీ విజన్ కి టేక్ ఏ బావ్ మ్యామ్. అండ్ కాస్టింగ్ మీకు తెలిసిన విషయమే, అందరూ చాలా బాగా చేశారు. బట్ సిద్ధు గారు యాజ్ వరుణ్ క్యారెక్టర్ టాప్ నాచ్ బ్రో. బట్టలు చింపేశారు అంతే, ఫుల్ మ్యాడ్నెస్. ఆయన పర్ఫార్మెన్స్ అయితే నాకు చాలా బాగా నచ్చింది బ్రో. అండ్ సినిమాలో వరుణ్ ఫ్రెండ్ అయిన హర్ష చేముడు, ఆయన క్యారెక్టర్ తో కూడా నేను చాలా కనెక్ట్ అయ్యా బ్రో. ఆయన క్యారెక్టర్ నాకు చాలా రిలేటబుల్ అనిపించింది. ఎందుకంటే యాజ్ ఆడియన్స్ ఆయన ప్లేస్ లో నేను కూడా ఉంటే అంతగా కన్ఫ్యూజ్ అయి ఉండేవాడు నేను. అండ్ రాశి ఖన్నా గారు యాజ్ అంజలి, ఆఫ్టర్ ఎ లాంగ్ బ్రేక్ ఈసారి తనకి ఒక మంచి సాలిడ్ క్యారెక్టర్ పడింది అండ్ తను కూడా చాలా బాగా చేసింది. అండ్ శ్రీనిధి గారి పర్ఫార్మెన్స్ కూడా నాకు ఓకే అనిపించింది, బాగుంది, పర్లేదు. సో ఇప్పుడు సినిమా విషయానికి వస్తే, సినిమా స్టోరీ అయితే చాలా సింపుల్ బ్రో. సిద్ధు యాజ్ వరుణ్ బై ప్రొఫెషన్ ఒక సెఫ్ అండ్ ఒక అనాథ. సో చిన్నప్పటి నుంచి తన అనుకుని ఒక కంప్లీట్ ఫ్యామిలీ ఉండాలి అని చెప్పి ఆ ప్రాసెస్ లో మ్యాట్రిమోనీలో అంజలితో కలిసి తనతో పెళ్లాడడం జరుగుతుంది. పెళ్లి తర్వాత వరుణ్ కి తెలుస్తుంది అంజలి ఎప్పటికీ అమ్మ అవ్వలేదు అని. సో అంజలి సెరోగేసీ ప్రాసెస్ తో పిల్లలు కనొచ్చని చెప్పి డాక్టర్ రాగా విచ్ ఇస్ ప్లేడ్ బై శ్రీనిధి శెట్టితో కన్సల్ట్ అవడం జరుగుతుంది. సో అంజలి తను తీసుకున్న సెరోగేసీ డిసిజన్ అండ్ డాక్టర్ రాగా విషయం వచ్చి వరుణ్ కి చెప్తుంది. బట్ అంజలికి ఇక్కడ డాక్టర్ రాగా వరుణ్ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ అని తనకు అస్సలు తెలియదు. వరుణ్ అంజలి మాట విని ఎలా రియాక్ట్ అవుతాడు అండ్ డాక్టర్ రాగా వచ్చాక వరుణ్ అండ్ అంజలి జీవితంలో ఎలాంటి ట్విస్ట్ అండ్ టర్న్స్ జరుగుతాయో అనేది సినిమా. సో ఇప్పుడు సినిమా పాజిటివ్స్ మాట్లాడితే, నేనైతే సినిమాకి రెండే ఎక్స్పెక్టేషన్స్ తో వెళ్ళాను. ఫస్ట్ సిద్ధు గారి వన్ లైనర్స్ అండ్ సెకండ్ సిద్ధు గారి కామెడీ. సినిమాలో చాలా వన్ లైనర్స్ ఉన్నాయి కానీ కామెడీ మాత్రం 5% ఉంది. బట్ కామెడీ లేదని చెప్పి నేను ఏ మాత్రం డిసప్పాయింట్ అవ్వలేదు. ఎందుకంటే సినిమా వైబ్ అలాంటిది, చాలా అంటే చాలా సినిమా ఎంగేజింగ్ గా ఉంది. సినిమాలో ఒక ఓపెనింగ్ డైలాగ్ ఉంది, ఆ డైలాగ్ తో నేను చాలా బాగా కనెక్ట్ అయ్యా. అదేంటంటే, అమ్మాయిలు కాస్త అందంగా ఉంటే చాలు అబ్బాయిలు చుంగా కార్చుకుంటారు. సినిమాలో ఉన్న ప్రతి డైలాగ్, ప్రతి సీన్ కొన్న ట్విస్ట్ తో ప్రెసిడెంట్ అర్బన్ జనరేషన్ అండ్ జెన్జీ వాళ్ళు చాలా గట్టిగా రిలేట్ అవుతారు బ్రో. సినిమా ఫస్ట్ హాఫ్ అయితే చాలా ఎంగేజింగ్ గా ఉంది అండ్ సినిమా ఇంటర్వల్ ట్విస్ట్ అయితే మ్యాడ్నెస్ బ్రో, చాలా బాగా నచ్చింది. అండ్ ఈ సినిమాలో హీరో సిద్ధు గారికి ఒక హుక్ లైన్ ఉంది, ఈస్ట్రోజన్ కి ఎంత ఉంటే టెస్టోస్టిరాన్ కి ఎంత ఉండాలి అని. ఈ డైలాగ్ సినిమాలో ఒకసారి కాదు చాలా సార్లు వాడారు. బట్ ఈ డైలాగ్ ని సినిమాలో మళ్ళీ చెప్తున్నా మనకి రిపీటెడ్లీ వింటున్నట్టు అసలు అనిపించదు. ఈ డైలాగ్ వచ్చిన ప్రతిసారి మనం ఈ డైలాగ్ ని కొత్తగా వింటున్నట్టు అండ్ ఈ డైలాగ్ చెప్పిన ప్రతిసారి మనం క్లాప్స్ కొడతాం బ్రో. అంత పర్ఫెక్ట్లీ ఫిట్ చేశారు. రీసెంట్ టైమ్ లో వస్తున్న సినిమాలన్నీ ఎలా ఉన్నాయంటే, థియేటర్ లో వన్ టైం చూసేస్తే సరే, మళ్ళీ చూడడానికి అసలు ఇష్టం అయ్యవు. బట్ ఈ సినిమా అలా కాదు బ్రో, మీరు మళ్ళీ చూడాలనిపిస్తుంది. ఓటీలో వచ్చినా మళ్ళీ చూస్తారు, టీవీలో వచ్చినా మళ్ళీ చూస్తారు. అండ్ ఇంకో బిగ్గెస్ట్ పాజిటివ్ ఏంటంటే, కొన్ని సినిమాలే అలా ఉంటాయి బ్రో, ఆ క్యారెక్టర్ ని మనం ఓన్ చేసుకుంటాం. ఈ సినిమాతో అలా జరిగింది. మీరు థియేటర్ నుంచి బయటకు వస్తాడికి మీరుగా కాకుండా యాజ్ సిద్ధు, యాజ్ వరుణ్ లా బయటకు వస్తారు బ్రో. ఇది మీతో జరగకపోతే మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ లో చెప్పండి. అండ్ ఈ సినిమాకి ఇంకో హైలైట్ ఏంటంటే, సినిమా బ్యాక్గ్రౌండ్ స్కోర్, సినిమా సాంగ్స్, మ్యూజిక్ అన్ని చాలా బాగున్నాయి. నాకైతే చాలా బాగా కనెక్ట్ అయ్యాయి, విచ్ ఇస్ ప్లేడ్ బై మన తమనన్న. సో ఇప్పుడు నెగటివ్ లో మాట్లాడితే, సిద్ధు గారి వేరే సినిమాల్లో ఇది ఒక ఫ్యామిలీ సినిమా అయితే కాదు. అండ్ ఈ సినిమా స్టోరీ అర్బన్ ఆడియన్స్ అండ్ కరెంట్ జనరేషన్ ట్రెండ్ ని చూసి తీసినట్టు అనిపిస్తుంది బ్రో. సో ఈ సినిమా నాట్ ఫర్ ఎవ్రీ వన్. కొందరు ఈ సినిమాని క్రింజ్ అని కూడా అనొచ్చు. బట్ ప్రతి జెన్జీ యూత్ ఈ సినిమా క్యారెక్టర్ తో, సినిమా స్టోరీతో చాలా రిలేట్ అవుతారని నేనైతే అనుకుంటున్నా. సో నేను ఈ సినిమాకి 3 out of 5 stars ఇస్తున్నా. అండ్ ఇది బ్రో నా ఓవరాల్ రివ్యూ. సో మీరు కూడా సినిమా చూడండి అండ్ మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ లో చెప్పండి. అండ్ రేపు కే ర్యాంప్ మూవీ రివ్యూ కూడా పెట్టబోతున్నా. సో ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.